ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి అదరగొట్టింది. పరుగుల వరదతోటి ఫిరోజ్ షా కోట్ల మైదానాన్ని ముంచెత్తింది. చివరి లీగ్ మ్యాచ్లో 110 పరుగుల తేడాతోటి కోల్కతా నైట్ రైడర్స్ను ఓడించింది ఎస్ఆర్హెచ్ జట్టు. మొదట బ్యాటింగ్ చేసినటువంటి హైదరాబాదు 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఎస్ఆర్హెచ్ టీంలో హెన్రిచ్ క్లాసెన్ 39 బంతుల్లోనే 7 ఫోర్లు 9 సిక్సర్లతోటి 105 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి వీర విధ్వంసం సృష్టించాడు. ఇక ట్రావిస్ హెడ్ 40 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్సర్లతోటి 76 పరుగులతోటి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్య ఛేదనలో కోల్కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో 168 పరుగులకే ఆల్అవుట్ అయింది. మనీష్ పాండే 37 పరుగులు, హర్షిత్ రాణా 34 పరుగులు, సునీల్ నరేన్ 31 పరుగులు చేసి కాస్తలో కాస్త చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయదేవ్ ఉనత్కట్, హర్ష్ దూబే, ఇషాన్ మలింగా వీరి ముగ్గురు కూడా తలా 3 వికెట్లు తీసుకొని ప్రత్యర్థి పతనంలో కీలక పాత్ర పోషించారు. భారీ లక్ష్య ఛేదనలో కోల్కతా నైట్ రైడర్స్ ఆరంభంలో బాగానే ఆడినప్పటికీ ఆ తర్వాత తడబడి వరుస వికెట్లను కోల్పోయింది. మొదట ఓపెనర్ సునీల్ నరేన్ దూకుడుగా ఆడాడు. తొలి ఓవర్లోనే 2 సిక్సర్లతోటి స్కోర్ పెంచాడు. కానీ సునీల్ నరేను, కెప్టెన్ రహానే, ఆ తర్వాత డికాకు ఈ ముగ్గురు కూడా స్వల్ప తేడాతోటి అవుట్ కావడంతో కేకేఆర్ ఇబ్బందులు పడింది. నరేను 31 పరుగులకు అవుట్ అయితే కెప్టెన్ రహానే 15 పరుగులకు, డికాకు 9 పరుగులకు అవుట్ అయ్యారు. దీంతో కేకేఆర్ ఒత్తిడిలో పడింది. అసలే ఒత్తిడిలో ఉన్నటువంటి ఆ జట్టును మరింత కష్టాల్లో నెడుతూ రింకు సింగ్ రసెల్ను హర్ష్ దూబే వరుస బంతుల్లో అవుట్ చేశాడు. రింకు సింగ్ కేవలం 9 పరుగులకు అవుట్ అయితే రసెల్ డక్అవుట్ అయ్యాడు. దీంతో 8 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 70 పరుగులతోటి కోల్కతా నైట్ రైడర్స్ ఓటమి దిశగా పయనించింది. ఇక రఘువంశీ 14 పరుగులకి, రమన్దీప్ సింగ్ 13 పరుగులతోటి కాసేపు నిలిచినప్పటికీ సాధించాల్సినటువంటి రన్ రేట్ను అదుపులోకి తీసుకురాలేకపోయారు. హర్ష్ దూబే, ఉనత్కట్, ఇషాన్ మలింగా వీళ్ళు ముగ్గురు కూడా పొదుపుగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిపైన ఒత్తిడి పెంచారు. దీంతో రఘువంశీ, రమన్దీప్ సింగ్ స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. మనీష్ పాండే, హర్షిత్ రాణా పోరాటము ఓటమి అంతరాన్ని తగ్గించిందే కానీ ఓటమిని మాత్రం తప్పించలేకపోయింది. అంతకుముందు టాస్ గెలిచినటువంటి ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సో కెప్టెన్ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరి బ్యాటర్లందరూ కూడా వీరబాదులు బాధేశారు. సో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల యొక్క బ్యాటింగ్ చూస్తే 300 కొట్టేస్తారా, ఐపీఎల్ 18లో అభిమానులు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తారా అని చెప్పేసి అనిపించింది. ఆఖరి పంచు అదిరేలాగా ఇవ్వాలనుకున్నారో ఏమో కానీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు. మొదట అభిషేక్ శర్మ, ఆ తర్వాత ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా దూకుడుగా ఇన్నింగ్స్ను ప్రారంభిస్తే ఆ తర్వాత క్లాసెన్ వీర విహారం చేశాడు. సో ఫలితంగా ఐపీఎల్ చరిత్రలోని సన్రైజర్స్ 3వసారి అత్యధిక స్కోర్ల జాబితాలోకి ఎక్కింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి మెరుపులే. ట్రావిస్ హెడ్, ఆ తర్వాత అభిషేక్ శర్మ వీరిద్దరూ ఎడాపెడా బాదటంతో పవర్ ప్లే ముగిసేసరికల్లా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు వికెట్ నష్టపోకుండా 79 పరుగులతోటి నిలిచింది. నరేన్ బౌలింగ్లో అభిషేక్ శర్మ వెనుదిరిగినప్పటికీ ఆ తర్వాత హెడ్ జోరు కొనసాగించాడు. అభిషేక్ శర్మ 16 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతోటి 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ అవుట్ అయినప్పటికీ 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి హెన్రిచ్ క్లాసెన్తో కలిసి ట్రావిస్ హెడ్ పరుగుల ప్రవాహాన్ని కొనసాగించాడు. 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ట్రావిస్ హెడ్. మరోవైపు క్లాసెన్ సైతం చెలరేగాడు. 9 ఓవర్లకు 1 వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది సన్రైజర్స్. సన్రైజర్స్ యొక్క జోరు చూస్తే మరో 3 ఓవర్లకు 174 పరుగులుగా మారిపోయింది. సో 3 ఓవర్లలోనే 119 నుంచి 174 పరుగులకు దూసుకుపోయింది ఎస్ఆర్హెచ్ స్కోరు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో 20 పరుగులు వస్తే ఆ తర్వాత 2 ఓవర్లలో 17 పరుగులు 18 పరుగులు, అంటే 11వ ఓవర్లో 17, 12వ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలోనే క్లాసెన్ 17 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని బాధేశాడు. ఎస్ఆర్హెచ్ 300 పరుగులను అందుకుంటుందా అని అనిపించినటువంటి దశ అది. కానీ ట్రావిస్ హెడ్ను అవుట్ చేసినటువంటి సునీల్ నరేన్ మరోసారి కేకేఆర్కు బ్రేక్ ఇచ్చాడు. ఒక 2 ఓవర్ల స్కోరు నెమ్మదించడంతో కోల్కతా నైట్ రైడర్స్ ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఆ తర్వాత క్లాసెన్ మళ్ళీ బాదుడు షురూ చేయడంతో ఉక్కిరిబిక్కిరైంది కేకేఆర్. 17 ఓవర్లకే ఎస్ఆర్హెచ్ స్కోరు 200 దాటింది. ఈ ఊపిలోనే క్లాసెన్ 37 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. ఇషాన్ కిషన్ కూడా 20 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సర్ తోటి 29 పరుగులు చేసి ఓ చేయి వేయడంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ చరిత్రలో 3వ అత్యధిక స్కోర్ను సాధించింది. తన అద్భుతమైనటువంటి సెంచరీతోటి ఐపీఎల్ చరిత్రలోనే 3rd ఫాస్టెస్ట్ సెంచరీ చేసి ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన హెన్రిచ్ క్లాసెన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్లో గెలుపుతోటి ఎస్ఆర్హెచ్ మొత్తంగా 6వ విజయాన్ని సాధించింది. సో ఈ సీజన్లో అన్ని మ్యాచ్లు అంటే మొత్తం 14 మ్యాచ్లు ఆడేసినటువంటి ఎస్ఆర్హెచ్ జట్టు 6 విజయాలు 7 పరాజయాలతోటి మొత్తం 13 పాయింట్లు, ఎందుకంటే ఒక మ్యాచ్ రద్దు కావడంతో మొత్తంగా 13 పాయింట్లు సాధించి మరి ఈ సీజన్లో 6వ స్థానంతో ఈ సీజన్కి ముగింపు పలికింది ఎస్ఆర్హెచ్ జట్టు. ఇక కేకేఆర్ విషయానికి వచ్చినట్లయితే
ఈ పరాజయంతో 7వ పరాజయాన్ని మూటగట్టుకున్నట్టు కేకేఆర్ మొత్తంగా 14 మ్యాచ్లలో 5 గెలుపులు 7 ఓటములు 2 మ్యాచ్లు రద్దు కావడంతో మొత్తంగా 12 పాయింట్లు సాధించినటువంటి ప్రస్తుత డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ ఈ సీజన్ని 8వ స్థానంతో ముగించింది. సో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగినటువంటి కేకేఆర్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి 3వ స్థానంలో నిలవడం గమనార్హం. లాస్ట్ ఇయర్ అంటే 2024 సీజన్లో ఈ రెండు జట్లే ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ జట్లు ఈ రెండే ఫైనల్స్కు చేరిన విషయం తెలిసిందే. ఫైనల్లో ఎస్ఆర్హెచ్ పైన కేకేఆర్ విజయం సాధించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సో ఇప్పుడు అంటే గత ఫైనలిస్ట్ అయినటువంటి ఎస్ఆర్హెచ్ కేకేఆర్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ 6వ స్థానంతో కేకేఆర్ 8వ స్థానంతో ఈ సీజన్ ఐపీఎల్ను ముగించింది. ఇక ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటన్స్ అగ్రస్థానంలో ఉంటే పంజాబ్ కింగ్స్ 2వ స్థానంలో, ఆర్సీబీ 3వ స్థానంలో, ముంబై ఇండియన్స్ 4వ స్థానంలో నిలిచి ఇప్పటికే క్వాలిఫై అయినటువంటి సంగతి తెలిసిందే ప్లే ఆఫ్స్కి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీ, కేకేఆర్, తర్వాత రాజస్థాన్ రాయల్స్, సిఎస్కే ఈ జట్లు ఎలిమినేట్ అయినటువంటి సంగతి మనకు తెలిసిందే. ఇక ఈరోజు అత్యంత కీలకమైనటువంటి మ్యాచ్ జరగబోతుంది పంజాబ్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య. పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాలలో నిలిచేటటువంటి జట్లకి అడ్వాంటేజ్ ఉంటున్న సంగతి మనకి తెలిసిందే. ఎందుకంటే తొలి క్వాలిఫైయర్లో గెలిస్తే ఫైనల్స్కి పోవచ్చు. ఒకవేళ తొలి క్వాలిఫైయర్లో ఓడిపోతే 2వ క్వాలిఫైయర్ ఆడేటటువంటి అవకాశం ఉంటుంది ఫస్ట్ ప్లేస్ కానీ 2వ ప్లేస్ కానీ నిలిచినటువంటి జట్లకు. సో ఈరోజు జరిగేటటువంటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ తోటి తలబడుతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా పాయింట్స్ టేబుల్లో మొదటి లేదా 2వ స్థానంలో నిలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇక లీగ్ దశలో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే మిగిలినాయి. ఈరోజు జరగబోయేటటువంటి పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగేటటువంటి మ్యాచ్, ఇక రేపు ఎల్ఎస్జీ అండ్ ఆర్సీబీ ఈ 2 జట్ల మధ్య జరగబోయేటటువంటి మ్యాచ్. ఈ 2 మ్యాచ్లు మాత్రమే లీగ్ దశలో మిగిలిపోయాయి. ఈ 2 మ్యాచ్లు కూడా చాలా కీలకమైనవే. పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాలను నిర్ణయించడంలో ఈ 2 మ్యాచ్లు కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్లపైన క్రికెట్ అభిమానులకు ఆసక్తి ఏర్పడింది.